హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. సో మే 9న సీఎం పెళ్ళామని ఒక మూవీ రిలీజ్ అవుతుంది. సో దాంట్లో మెయిన్ క్యారెక్టర్ మన సుమన్ గారు చేశారు. సో సార్ మనతో పాటు ఉన్నారు. సీఎం పెళ్ళాం ఏంటి? అసలుకి రీసెంట్ డేస్లో మనం చాలా పొలిటికల్ డ్రామాస్ చూస్తూ ఉన్నాము. ఇలాంటి టైంలో ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చారు. సో అసలుకి సీఎం పెళ్ళాం కాన్సెప్ట్ ఏంటి? ఇదంతా పొలిటీషియన్స్ గురించా లేదా సీఎం వాళ్ళ ఫ్యామిలీ గురించా ఏంటి అనేది సార్ నుండి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఆఫ్టర్ లాంగ్ టైం సార్. Yeah. సో మీరు మాత్రం అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు సార్. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నేను ఒక ఇంటర్వ్యూ చేశాను మిమ్మల్ని. సో అప్పుడు ఎలా ఉన్నారు, మీరు ఇప్పుడు అలానే ఉన్నారు. బట్ మేము మాత్రమే చేంజ్ అవుతున్నాం. సో చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం కానీ మీరు చేంజ్ అవ్వట్లేదు సార్. సో సీఎం పెళ్ళాం. సో రీసెంట్ డేస్లో చూస్తే పొలిటికల్ డ్రామా మనకి బయట చాలా బాగా ఎక్కువ జరుగుతూ ఉంది. సో ఆంధ్రాలో చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా కూడా అనుకున్న దానికన్నా మార్పులు ఈసారి పొలిటికల్గా చాలా వచ్చినాయి. సో మీ సీఎం పెళ్ళాం అనేది పొలిటికల్ డ్రామానా, కమర్షియలా, అసలు ఏ పాసిబిలిటీలో ఉంటుంది సార్? మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది ఈ సినిమాలో? మెయిన్గా నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం నా క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు ఉన్న పోలీస్ వాళ్ళలో కూడా ఉంటున్న ఒక ఇమోషన్ కొందరు ఉన్నారు, అలా కూడా ఉన్నారు. సస్పెండ్ అయితే సస్పెండ్ అవుతాం, బట్ మేము చేయము ఈ పని, లేకపోతే అలాంటివన్నీ కొన్ని యాటిట్యూడ్ ఉంటున్న ఒక క్యారెక్టర్. బట్ ఈ క్యారెక్టర్ ఈ పిక్చర్లో సీఎంకి బాగా క్లోజ్ క్యారెక్టర్ అండ్ సీఎంని కాపాడుతున్న క్యారెక్టర్, గవర్నమెంట్ని కాపాడుతున్న ఒక క్యారెక్టర్ ఈ పర్టికులర్ రోల్, పోలీస్ ఆఫీసర్ రోల్. సో మెయిన్గా నాకు ఇది నచ్చింది. తర్వాత కథకు వచ్చేటప్పటికి ఏంటంటే డైరెక్టర్ రమణ గారు ఒక మంచి విషయాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒక సీఎం, ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, వాళ్ళు జనరల్గా ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఎక్కువ వాళ్ళు మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అవ్వరు. ఇంట్లో ఉంటారు, ఏదో ఫ్రెండ్స్ వస్తారు, లేకపోతే బయటికి వెళ్తారు, వచ్చారు మాట్లాడతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఇదే రొటీన్ ఉంటుంది. సో ఇక్కడ డైరెక్టర్ ఏమంటున్నారంటే, మంచి సీఎంకి కొన్ని కారణాల వల్ల కొన్ని న్యూస్ అందట్లేదు కరెక్ట్గా. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, ఒకటి మనకెందుకు అవన్నీ, ఆయనగా తెలుసుకుంటే అది బెటర్, మనం ఎందుకు చెప్పడం, చెప్పి మన ఉద్యోగం తీసేస్తే మన పరిస్థితి ఏంటి, ఒకటి మనకెందుకు శాలరీ వస్తుంది, నోరు మూసుకొని చేసుకొని పోతే బెటర్, కొందరే మనకెందుకు మీకెందుకు అధిక ప్రసంగం చెప్తారేమో, ఇలా అనుకొని చాలా విషయాలు సీఎంకి రీచ్ అవ్వట్ల. దానివల్ల ఆయన మైనస్ అవుతుంది. సీఎంకి బయట జరుగుతున్న విషయాలు అన్నీ రావండి. ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా, రిపోర్ట్స్ ఉన్నా, ఏది ఉన్నా కొన్ని మిస్ అవుతాయి. ఆ మిస్ అవుతున్న వల్ల అతనికి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంటుంది. సో ఈయన డైరెక్టర్ ఏమంటున్నారంటే, డైరెక్ట్గా చెప్పగలిగే క్యారెక్టర్ ఎవరు ఇంట్లో అంటే వైఫే. సో వైఫ్ బయటికి వెళ్ళి మారువేషాలు వెళ్ళి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయి ఏం జరుగుతుందో మొత్తం అబ్జర్వ్ చేసి, అస్సలు కమెంట్స్ ఏంటి ఆయన గురించి, ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయో వచ్చి డైరెక్ట్గా చెప్తే చాలా వరకు పనులు అవుతాయి. మహిళలు డైరెక్ట్గా అంటే వచ్చి సీఎం దగ్గర ఒక ఆయన జెంట్స్ కాబట్టి చెప్పలేని కొన్ని ఉంటాయి. అప్పుడు మిస్సెస్ దగ్గర చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. టైం అనే ఫ్యాక్టర్ ఉంది. సీఎంకి ఇంతే టైం ఉంటుంది, అంటే మీటింగ్ లేకపోతే ఏదైనా డిస్కషన్ ఉంటుంది. వైఫ్ మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ పబ్లిక్ కోసం ఇస్తే చాలా విషయాలు తెలుసుకొని అక్కడే కొన్ని విషయాలు, ఎందుకంటే సీఎం వైఫ్ కూడా ఎడ్యుకేటెడే కాబట్టి ప్రాక్టికల్గా జరుగుతుందా లేదా జరగదా అని చెప్పేసి ఏదైతే జరగచ్చో అది తీసుకెళ్ళి డైరెక్ట్గా సీఎంకి చెప్పి మ్యాటర్స్ని ఫాస్ట్గా క్లియరింగ్ చేసుకొని పోతే ఎలా ఉంటుంది. అలాగే కొన్ని తప్పులు జరుగుతున్నప్పుడు బయటికి సీఎంకి తెలియకపోతే ఆయనకే బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అలాంటి విషయాలన్నీ వైఫ్ కూడా టేక్ఓవర్ చేసుకొని, సీఎంఏ కాదు, సీఎం, ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, సర్పంచ్ అందరూ ఈ విధంగా చేస్తే పొలిటికల్ సిస్టమ్ చేంజ్ వస్తుంది, చాలా వరకు మార్పు రావచ్చు అన్నది ఆ పాయింట్ ఈ సినిమాలో మెయిన్ హైలైటెడ్. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ ఫిల్మ్, ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఫ్యామిలీ, కమర్షియల్. నాకు సాంగ్ ఉంది, ఫైట్ ఉంది, అంత ఉంది. నాది డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి జరిగే మ్యాటర్. అండ్ నేనేం చెప్తాను పోలీస్ ఆఫీసర్గా, ఎవిడెన్స్ తీసుకొచ్చండి అయ్యా, ఎవిడెన్స్ తీసుకొచ్చి నాకు చెప్పండి, ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటాను. ఎవిడెన్స్ లేకుండా మీరు వచ్చేసి మీకు అలా జరిగింది ఇలా జరిగింది అంటే నేను చేయలేను. నాకు కావాల్సింది ఎవిడెన్స్. మీరు ఎవిడెన్స్ తీసుకొస్తే నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను, ఏది ఏమైనా సరే అని చెప్తాను. ఒక క్యారెక్టర్ ఇది ఒకటి నేను చెప్పింది. ఇట్లా చాలా క్యారెక్టర్ అంటే వేరియేషన్స్ నాలో ఉంటాయి అన్నమాట. దిస్ ఈస్ ది ఇట్స్ ఎ పొలిటికల్ ఫిలిం అండి. బట్ ఇట్ షుడ్ బి వాచ్, అందరూ చూడాలి, స్టూడెంట్స్ చూడాలి,
ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో వాళ్ళ ఫ్యామిలీస్ చూడాలి, మహిళలు చూడాలి, లేడీస్ చూడాలి, పబ్లిక్ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. అండ్ డైరెక్టర్ రమారెడ్డి గారు బాగా తీశారు. నాకు ఫస్ట్ టైము నేను విన్నప్పుడే ఆయనలో కాన్ఫిడెన్స్ నాకు అనిపించింది. బట్ సెట్కి వచ్చిన తర్వాత ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. చాలా బాగా తీశారు సినిమా, చాలా బాగా నీట్గా తీశారు. అండ్ ఏదైతే అనుకున్నాడో అది కరెక్ట్గా చెప్పాడు. నా క్యారెక్టర్ కూడా ఏదైతే చెప్పాడో ఆయన అదే చేశారు. సో చూస్తే అంటే మీరు చెప్పినట్టు పొలిటికల్ డ్రామా అన్నారు. అవుట్ సైడ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ లాస్ట్ టైం జరిగినప్పుడు మనం చూడొచ్చు. పొలిటికల్‌గా కూడా మీరు వాళ్ళ వైబ్స్ ఇవన్నీ చూడాలి. వాళ్ళు చూసి నేర్చుకోవాలి అని చెప్పారు. తను జనాల్లోకెళ్తుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని సీఎం వరకు వాళ్ళకి చేరేలాగా చేస్తుంది అని అన్నారు. సో మన రీసెంట్ డేస్‌లో చూస్తే గనక నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి వెళ్ళడము, జైలుకి వెళ్ళడము అండ్ భువనేశ్వరి గారు బయట చేయడం ఇట్లాంటి దానిలో నుంచి ఏమన్నా తీసుకున్నది ఏమన్నా ఉందా? లేదు ఓన్లీ ఫర్ ఇదంతా ఫిక్షనే ఉంటదా? అది జరిగింది. ఆయన జైలుకి వెళ్ళినప్పుడే ఆవిడ వెళ్ళారు. అవును. అవును. బయటకు వచ్చారు. అవును. అది సబ్జెక్ట్ వేరే. ఇది అలా కాదు. ఇది ఇన్ జనరల్. హ్మ్. ఎందుకంటే మనిషికి 24 అవర్సే ఉన్నాయండి. 24 అవర్స్ మాక్సిమం ఎంత 20 అవర్సే పని చేయవచ్చు. యెస్. బట్ అన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో కొంచెం క్లోజ్ మ్యాటర్స్ ఎవరు చెప్తారు? ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు పెళ్ళాం చెప్తుంది ఇంట్లో. సో కొన్ని విషయాలు వైఫ్ దగ్గరికి వెళ్ళిపోయి డిస్కస్ చేస్తే పెండింగ్ పెట్టకుండా అప్పుడు మ్యాటర్స్ తొందరగా సాల్వ్ అవుతాయి, ఫాస్ట్గా మూవ్ అవుతాయి అనేది ఆయన కాన్సెప్ట్. ఓకే. దీనిలో అజయ్ గారు, ఇంద్రజ గారు మెయిన్ దీనిగా కనిపిస్తున్నారు మీతో పాటు వన్ ఆఫ్ ద ప్యాడింగ్‌గా. సో త్రూ అవుట్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే అజయ్ గారు చాలా డిఫరెంట్‌గా చూస్తున్నాం మేము. యాక్చువల్‌గా ఇప్పటి వరకు ఉన్న రోల్స్‌కి ఆయన చేసిన రోల్‌కి సంబంధం లేదంటే ఆయన చాలా రోల్స్ చూసాం మేము. నెగెటివ్‌లో చూసాము, చాలా క్యారెక్టర్స్ చూసాము, డిఫరెంట్ షేడ్స్ చూసాము. బట్ దీనిలో అజయ్ గారిని మేము చాలా డిఫరెంట్‌గా చూస్తున్నాము. త్రూ అవుట్ అసలు ఈయన క్యారెక్టర్ పాజిటివ్ ఉంటుందా? నెగెటివ్ ఉంటుందా? అది నేను ఇప్పుడు ముందే పాజిటివా నెగటివా నేను చెప్పను. ఓకే. అజయ్ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. హ్మ్. ఈస్ గాట్ గుడ్ పర్సనాలిటీ, గుడ్ హైట్ అండ్ ఐ లైక్ హిస్ ఐస్. వెరీ మంచి కళ్ళు ఆయనకి. ఈజ్ డన్ అ వెరీ గుడ్ జాబ్, వెరీ నైస్ పర్ఫార్మెన్స్. అలాగే ఇంద్రజ గారు నాకు హీరోయిన్గా ఆవిడ యాక్ట్ చేసింది. అండ్ ఇంద్రజ ఇప్పుడు కూడా ఎలా ఉందంటే ఆవిడ కావాలంటే యంగ్ మదర్గా చేయవచ్చు, ఒక వుడ్ బి మ్యారీడ్ ఒకటి చేయవచ్చు, లేకపోతే ఏదైనా చేయవచ్చు. బట్ వీళ్ళందరూ వెరీ గుడ్ డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్. అండ్ సెట్లో వస్తే యూనో ఎంతసేపు మనకి ఆ క్యారెక్టరే తప్ప వేరే ఏది ఉండదు. అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ దమ్. అండ్ దే ఆర్ అమేజింగ్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ ఆర్టిస్ట్ అనమాట. సో సరే అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏమన్నా కనిపించిందా ఇంద్రజ గారిలో మీకు? లేదండి, సేమ్ నాకు లాస్ట్ ఈ షూటింగ్ కాన్సెప్ట్ కూడా సేమ్ అదే ఫ్రెండ్లీనెస్, అదే ఇది అండ్ సేమ్ పర్ఫార్మెన్స్. మీరు ఏది చెప్తే ఆటోమేటిక్గా ఆవిడ షీ విల్ డూ ఇట్. సో మీకు టఫ్ అనే సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు ఫైట్స్ ఇట్లాంటి టైంలో అంటే మీరు చాలా ముందేమన్నా ప్రిపేర్ అయ్యారా? లేదు అంటే ఏమైనా డూప్ ఉందా? అంటే దీనిలో కొన్ని ఫైట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఉన్నాయి, అన్నారు కాబట్టి మీరు పోలీస్ క్యారెక్టర్ కాబట్టి డెఫినెట్‌గా దానికి ఏమన్నా అంటే మీరందరూ ఆబ్వియస్లీ మీరు కరాటీ దీనికి సంబంధించే ఉంటారు కాబట్టి సో అందరికీ తెలుసు. కానీ ఆ టైంకి అంటే రెగ్యులర్‌గా ప్రాక్టీస్ ఏమన్నా ఉంటుందా సార్? లేదు అంటే గనుక ఇలాంటి టైంలో ఏమన్నా ముందే దాని గురించి ఏమన్నా హోంవర్క్ చేయడం అట్లా జరుగుతుందా షెడ్యూల్ బేస్? ఫైట్స్ వరకు నాకు అలాంటిది ఏం లేదండి. హ్మ్. నేను డైలీ నాకు ఒక ఎక్సర్సైజ్ రిజిమ్ ఉంది. హ్మ్. సో ఆ ఎక్సర్సైజ్ రిజిమ్‌లోనే నాకు ఇవన్నీ వచ్చేస్తాయి. ఎనీ టైమ్ ఐఎమ్ ప్రిపేర్డ్. దీనికోసం సెపరేట్‌గా ఏదో ట్రైనింగ్, రిహర్సల్ హ్మ్. అలాంటిది ఏం లేదు. ఇది ఆల్రెడీ మనకు అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకు అది ఈజీ. డైలీ వర్కౌట్స్ కూడా ఉన్నాయి. సో ఎనీ టైమ్ రెడీ అయినప్పుడు నేను ఐఎమ్ రెడీ. దెర్ ఇస్ నో ప్రిపరేషన్, దాని హోంవర్క్ అలాంటిది ఏం అవసరం లేదు. ఓకే. అట్లా అండ్ ఆల్సో సినిమా దీంట్లో కూడా షూట్లు కూడా ఫైట్ కూడా బాగానే చేశారు, హ్మ్. బాగానే తీశారు కూడా. మంచి ఫైట్ అవుతుంది అనమాట. సాంగ్ ఒకటి మంచి సాంగ్, పంజాబీ వేషంలో, మారు వేషంలో సాంగ్ ఉంది, అరెస్ట్ చేసే సీన్ ఉంది. హ్మ్. పంజాబీ అభిమానులందరికీ డెఫినెట్గా నచ్చుతాయి. హ్మ్. గెటప్, ఓకే. పంజాబీ గెటప్ సాంగ్ కూడా మంచి సాంగ్, మంచి ఫుట్ ట్యాపింగ్ సాంగ్ అనమాట.